తుని మండలం దండవాక పంచాయతీ పరిధి సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 9వ రోజు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత అధికారులతో మాట్లాడారు, ఎస్పీతో చర్చించారు. ఈరోజు హనుమాన్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఖచ్చితంగా ఈరోజు బాలిక ఆచూకీ దొరుకుతుంది అన్న ధీమా ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతుంది. ఏదైతే హనుమాన్ బృందానికి సంబంధించి నేతృత్వం వహిస్తున్న ప్రతాప్ కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పారో చూద్దాం. జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికి 9 రోజులు కావస్తుంది. పూర్తి స్థాయిలో అడవంతా కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఎక్కడ కూడా ఆచూకైతే కనిపించలేని పరిస్థితి అయితే ఉంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు. దర్యాప్తుని ముమ్మరం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాలిక ఆచూకీ తెలియజేసే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అయితే ఫారెస్ట్ అధికారులతో పాటు హనుమాన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే వారి ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నారు. ప్రస్తుతము అటవీ శాఖ సంబంధించి అధికారులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ టీము ఎప్పుడు వచ్చింది, ఏ ప్రయత్నాలు చేస్తున్నారు, అడవంతా ఏ విధంగా జల్లెట్ పెడుతున్నారు, మీతో పాటు ఏ టీమ్స్ వర్క్ చేస్తున్నారు? మేమైతే ఇక్కడ లోకల్ టీమే మేడం, కాకినాడ రేంజ్ సిబ్బంది. పాప మిస్ అయ్యిందని చెప్పి ఆ రోజు నైట్ 9 గంటలకైతే మాకు సమాచారం వచ్చింది. ఆ రోజు నుంచి కూడా మా లోకల్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్స్, అలాగే మా డిపార్ట్మెంట్ గీచర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఆ రోజు నుంచి పోలీసు వారితో పాటే సమానంగా జల్లెడ పట్టడం జరిగింది మేడం. వారైతే ఈ తోటల్లో జల్లెడ పట్టారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మా అడవంతా జల్లెడ పట్టారు. పాప ఆచూకీ అయితే కనిపెట్టలేకపోయాం. దట్ ఏంటంటే నిన్న లోకల్ సిఏ గారు ఈ యానిమల్స్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందేమో, దానివల్ల ఏదన్నా పాప మిస్ అయిందేమో అని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందంట. దానికి డిప్యూటీ సీఎం సార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా జిల్లా అటవీ శాఖ అధికారి వారికి, మా సీసీఎఫ్ మేడం రాజమండ్రి వారికి కూడా ఉత్తర్వులు జారీ చేయడం వల్ల శ్రీశైలం నుంచి ఎన్ఎస్టీఆర్ టీము, హనుమాన్ బృందం ఇవి రావడం జరిగింది మేడం. దాంతోపాటు మేము డ్రోన్ తీసుకొచ్చాను, థర్మల్ డ్రోను. ఆ థర్మల్ డ్రోన్ రాత్రులు పగలు కూడా పనిచేస్తుంది. దాంతో రాత్రి 1 గంట ప్రాంతంలో రావడం, ఈ డ్రోన్ యూజ్ చేసి మొత్తం అంతా తనిఖీ చేయడం కూడా జరిగింది మేడం. ఏ విధంగా మాకైతే మిస్సింగ్ ఏం రాలేదు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ వచ్చాం. ఎందుకంటే ఈ అడవిని ఆనుకొని, ఈ తోటలను ఆనుకొని, విలేజ్ని ఆనుకొని దగ్గరలో వాటర్ బాడీస్ అయి ఉన్నాయి మేడం. ఈ జంతువులు నీళ్లు తాగడం కోసమని వేసవికాలంలో ఈ బాడీస్కి వచ్చి టైంలో ఈ పాప ఏమైనా వాటికి ఎదురైందా, అవి ఏమైనా అటాక్ చేసాయా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేయమని చెప్పి మా జిల్లా అటవీ శాఖ అధికారి వారు మాకు ఉత్తర్వులు ఇచ్చారు. దాని మీద మా రేంజ్ ఆఫీసర్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. దాంతో మేము తనిఖీ చేయడం, ఒకవేళ అటువంటిది ఏదన్నా మాకు కనిపిస్తే ఇమీడియట్లీగా లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మా ఉన్నతాధికారులకు, అలాగే పత్రికా సోదరులకు అందరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి కొండల్లో ఏ రకాల జంతువులు ఇక్కడ సంచరిస్తాయి? ఇక్కడ అయితే క్రూర మృగాలు అయితే ఏమి లేవు మేడం. ఇది బాగా ఎత్తుగా ఉండే చెట్లు, డెన్సిటీ ఉన్న ఫారెస్ట్ కాదు మేడం. తుప్పడి, స్క్రబ్ అడవి అనమాట. అంతా కూడా ముళ్ళ రేగా ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి ఉండే అడుగు పందులు, జింకలు, దుప్పులు, కౌజింగలు, ఇవే మేము అడవుల్లో వర్క్ చేస్తుంటాం. అలాగే ట్రెంచులు తవ్వుతూ ఉంటాం, కందకాలు తవ్వుతుంటాం, చిన్న చిన్న చెరువులు తవ్వుతూ ఉంటాం. అంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మీద మేము వర్క్ చేస్తూ ఉంటాం మేడం. అలాగే మా అడవుల్లో మేము ప్లాంటింగ్ చేస్తూ ఉంటాం, ఆర్ఎఫ్డీస్, రాక్ ఫిల్ డ్యామ్స్ కడతా ఉంటాం, తిరుగుతూ ఉంటాం ఎప్పటికప్పుడు. మాకు ఎప్పుడైనా కనబడితే ఈ జింకలు అవే కనబడి, ఈ అడుగు పందులు ఎలా కనిపెట్టేవాళ్ళం అంటే అక్కడ ఈ మట్టి దొలిసేస్తే ఇక్కడ అడుగు పందులు తిరుగుతున్నాయని చెప్పేసి మేము గమనించడం, మా కళ్ళలో పడలేదు కానీ గమనించడం జరిగింది. పిల్లల మీద నాకు తెలుసుండి ఎప్పుడు అటాక్ చేయలేదు మేడం, చేయలేదు. ఇక్కడ ఈ తుని సెక్షను, ఈ కాకినాడ సెక్షను, ఈ అమలాపురం సెక్షన్లో నేను చాలా కాలం పనిచేస్తున్నాను మేడం. ఈ ఏరియాలో ఎక్కడ కూడా అడుగు పంది దాడి చేసిందని, కొండజల్లో దాడి చేసిందని, మనుషులు చచ్చిపోయారని అటువంటి సమాచారం అయితే నాకు 24 ఏళ్ల పైమాట సర్వీస్ ఇప్పటివరకు మేము వినలేదు మేడం. మా సర్వీసులో వినలేదు. ఈరోజు ఈ పాప మిస్సింగ్ అవ్వడం వల్ల మేము ఈ దర్యాప్తు ఇలా చేస్తున్నాం అనమాట. మా అధికారులు ఆదేశాల మేరకు నైట్ వాచర్స్తో పాటు నైట్ అడవిలో శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలంటారు. అటువంటివి ఎలా చేస్తున్నారు? అటువంటివి మాకు ఉన్నాయి మేడం, ఎప్పటి నుంచో ఉన్నాయి. మాకు బేస్ క్యాంప్స్ అవి ఉన్నాయి, కానీ ఇటువంటి అడవుల్లో ఉండవు. ఇది తుప్పడివి కదా మేడం. మాకు డెన్సిటీ మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డదిగల, అక్కడంతా డెన్సిటీ ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్ అన్నమాట. అది అక్కడ అడవి దొంగలు వచ్చేసి
టేక్ చెట్లు ఇటువంటి కొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు జరిగేది. దాని మీద అక్కడ ఆ బృందాలు ఉన్నాయి. అవన్నీ అక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడికైతే ఈ ఎన్ఎస్టీఆర్ బృందం, ఈ హనుమాన్ బృందాలు ఈ పాప మిస్సింగ్ కేసు దాని మీద పంపించడం జరిగింది మేడం మా అధికారులు. దాంతో మేము దర్యాప్తు ప్రారంభించాం. ఆధునిక టెక్నాలజీ ఏమైనా వాడుతున్నారు? ఎస్ మేడం, థర్మల్ డ్రోన్స్ అనేవి ప్యూర్లీ ఆధునికంగా పనిచేస్తాయి మేడం. చిన్న పురుగు కదిలినా కూడా మాకు తెలిసిపోద్ది అనమాట. అని దాంతో మొత్తం ఈ కొండలన్నీ జల్లెడ పడుతున్నాం మేడం. ఇప్పుడైనా గృహాలు ఉన్నట్టేనా గుర్తించారా డ్రోన్ల ద్వారా? ఎక్కడ మేడం? ఈ ప్రాంతంలో చెరువులు కానీ ఉన్నాయి మేడం, ఉన్నాయి. వాటర్ బాడీస్ ఉన్నాయి. వాటర్ బాడీస్ మెయిన్ వాటిని బేస్ చేసుకుని మేము ఇప్పుడు దర్యాప్తు. కేవ్స్ అయితే కొండల మీద లోపల ఈ అడవి పందులు పడుకోవడానికి వాటికి కేవ్స్ ఉంటాయి మేడం. అవి డ్రోన్స్లో కనిపిస్తున్నాయి మాకు, కనిపిస్తుంది. మూమెంట్స్ ఏమీ లేవు అక్కడ ఏమి మూమెంట్స్ లేవు మేడం. అవి రాత్రులు ఉంటాయి కదా మేడం. అందుకని రాత్రి 1 గంటకు వచ్చి ఆ డ్రోన్ యూజ్ చేసి అవి అలాగా కూడా ప్లాన్ చేసాం. అలా కూడా మాకు ఏం సక్సెస్ అవ్వలేదు. మేము భగవంతుని కోరుకునేది ఏంటంటే ఈ పాప ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఆధునిక టెక్నాలజీ అయితే వినియోగిస్తున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అయితే మరింత ముమ్మరం అయితే చేస్తున్నాము. ఈరోజు సాయంత్రంలోగా ఏదో ఒక క్లూ దొరుకుతుందని అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. ఇదే తాజా పరిస్థితి.